కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికలలో అరిగెల శివరామప్రసాద్ రాజా గెలిపించాలి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు తిరువూరు పట్టణంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్టభద్రుల తరపున తన వాణిని వినిపించేందుకు తిరువూరు వచ్చిన అరిగెల శివరామప్రసాద్ రాజా తిరువూరు సమైక్య ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతుల తరపున చట్టసభల్లో మాట్లాడేందుకు ఫిబ్రవరి 27న జరగబోవు కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికలలో మీలో ఒకటిగా నన్ను భావించి ఓటు అనే ఆయుధం ద్వారా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా అఖండ విజయాన్ని అందించాలని ఆయన కోరారు. కామన్ ఎజెండాతో మీ అందరి సహకారంతో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఎవరు కూడా ఎప్పుడు ఏ సమస్యపై కూడా మాట్లాడలేదు. అదేవిధంగా ఉద్యోగుల విషయంలో మరి ఏరియాస్ విషయంలో ప్రధానంగా ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇది ప్యూర్లీ రాజకీయాలకు అధికారికమైనటువంటి ఎన్నికలు. మిత్రులారా, ఆలోచించి మీ యొక్క ఓటు అనే ఆయుధం ద్వారా నాకు అమూల్యమైనటువంటి ఓటును వేసి రేపు జరగబోయే ఎన్నికల్లో నాకు అఖండ మెజార్టీ కలగజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు నా న్యాయవాద మిత్రులతో పాటు నా తండ్రి గారు టీచర్ గారు, అందువల్ల టీచర్ కమ్యూనిటీ నుంచి కూడా నాకు పూర్తి మద్దతు ఉంది. అదేవిధంగా మరి నిరుద్యోగ యువత ఈరోజు నిరుద్యోగులకి అగమ్యగోచరంగా ఉన్నారు. మరి అటువంటి వారి కోసం ఒక చక్కని ఎజెండాతో ముందుకు వచ్చాను. మరి వాళ్ళకి 5,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. అయితే ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ మరి వారి యొక్క కష్టాన్ని దోపిడీ చేస్తున్నారు. ఆ దానిపై మనం ప్రధానంగా వాయిస్ వినిపించాలి. మరి వాళ్ళ జీతాలు ఒక కనీస వేతనం లేదు ఈ రోజుకి. మరి పని గంటల్లో ఒక కనీసమైన 10 గంటలు లేవు. మరి అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై మనందరం కూడా ఒక చర్చ వేదిక పెట్టాలి. నేను డెఫినెట్గా ఈ కృష్ణా గుంటూరు జిల్లా ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అదేవిధంగా ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా మండలాల వారిగా కలుస్తాను. ఈ సమస్యను నా సమస్యగా భావిస్తాను. మీ వాడిని నా వాడిగా శాసనమండలిలో ఎన్నిపిస్తాను. నాకు ఒక అవకాశాన్ని కల్పించండి. మంచి నాయకుడిని ప్రమోట్ చేయండి. మీ అందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.